శంకర్ నాయక్ గారు జాయిన్ అయ్యారు. శంకర్ నాయక్ గారు, సో మీరు ఇందాక ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు, బినామీ ఆస్తులను పెట్టుకుంది, సరే అవన్నీ అనుమానాలు లాగానే అనుకుందాం ప్రస్తుతానికి. బట్ మిమ్మల్ని అప్రోచ్ అయింది ఎవరు, ఎవరెవరు మీతో మాట్లాడారు, ఎవరికి ఎంత ఇచ్చారు, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తామన్నారు, ఒకసారి అది చెప్తారా? సార్ మాకు మధు అని అతను మా తమ్మునికి పరిచయం అయ్యింది సార్. మా తమ్ముని ద్వారాగా మేము దాదాపుగా ₹1,00,00,000 ఇచ్చినాం. మీరు ₹1,00,00,000 ఇచ్చారా? అవును సార్, ₹1,00,00,000. నేను కూడా ₹1,00,00,000 ఇచ్చిన. ఎందుకు ₹1,00,00,000 అంటే ఏం ఆశ పెట్టారు మీకు? ₹1,00,00,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు? ఇప్పుడు అంటే ఒకేసారి ₹1,00,00,000 కాకుండా సార్, స్టార్టింగ్ ఒక 10 లక్షలు ఇచ్చిన సార్. ఈ 10 లక్షలకు 1 మంత్ లో మంచిగా ₹1,00,000 ఇంట్రెస్ట్ వచ్చింది. 10 లక్షలు మీరు అకౌంట్ త్రూ ఇచ్చారా, లిక్విడ్ క్యాష్ ఇచ్చారా? అకౌంట్ త్రూ కాదు సార్, లిక్విడ్ క్యాష్ ఇచ్చినాం సార్. అంటే మీకు ఏం అనుమానం రాలేదా? 10 లక్షలు మీరు లిక్విడ్ క్యాష్ ఇచ్చేటప్పుడు కొంచెం భయం అనిపించలేదా? 10 లక్షలు ఇస్తున్నా, ఎక్కడ ఆధారాలు లేవు, కనీసం ఏమైనా ప్రామిసర్ నోట్ ఇచ్చారా? ట్రాన్స్ఫర్ నోట్ ఏం లేదు సార్, ఓన్లీ అది మామూలుగా అది కంపెనీలో అది ఫ్రంట్ వచ్చింది స్లిప్ ఓచరు, ఆన్లైన్ ఓచర్ లెక్కనే ఉంది అది. అట్లా రియల్ ఎస్టేట్ ఉంది, మాకు రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ అయితే మీకు ₹5 ఇంట్రెస్ట్ ఇస్తాం, అట్లా కాకుండా డైరెక్ట్ అయితే ₹10 ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారు వాళ్ళు. ఎక్కడి నుంచి ఇచ్చారంటే ఏదో అమ్మితే మీరు చూస్తే మీరు చాలా సాధారణ మధ్యతరగతి లాంటి వ్యక్తిలానే కనిపిస్తున్నారు. మీరు ₹1,00,00,000 ఇచ్చారంటే చాలా పెద్ద విషయం. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా చూడాలి. మీరు ఎక్కడి నుంచి, అంటే ఈ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీరు లిక్విడ్ క్యాష్ ఇచ్చారు? లిక్విడ్ క్యాష్ చాలా కష్టం ఇవ్వడం కూడా. సార్ నాది ఒక సొంతం 20 lakhs సార్. ఇక మా చెల్లి వాళ్ళది, మా బంధువుల వాళ్ళది, మా ఫ్రెండ్స్ వాళ్ళది, మా తండ్రుల వాళ్ళది నన్ను నమ్మి ఇచ్చారు సార్ వాళ్ళు. నన్ను నమ్మిస్తే ఇక మనం వాళ్ళకి ఇచ్చేద్దామనే ఉద్దేశంతో మేము వాళ్ళ కూడా ₹8 ఇంట్రెస్ట్ కాడి వాళ్ళకి ₹2 నేను ₹2 ఇంట్రెస్ట్ నేను ఉంచుకున్నాను సార్. అట్లానే ఇక ₹8 ఇంట్రెస్ట్ వాళ్ళకి కట్టించిన. అట్లా ఒక 5 months నడిచింది సార్. 5 months తర్వాత మొత్తం క్లోజ్ చేసారు వాళ్ళు. అచ్చా, అంటే మీరు డబ్బులు వస్తున్నాయి, ఇంట్రెస్ట్ వస్తుంది అన్నటువంటి ఆశతో మీరు కూడా మీ వాళ్ళందరినీ దీంట్లోకి తీసుకొచ్చి 2% మీరు కమిషన్ తీసుకొని 8% వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చారు. సో దీనిలో మీకు కూడా కొంత స్వలాభం చూసుకున్నారు. అవును సార్, అవును సార్. అయితే ఇక మా తండలో నన్ను చూసి ఒక 30 కోట్లు సార్, మా తండలో ఓన్లీ పాల్తి తండ పెద్దవరం మండలం పాల్తి తండకి 30 కోట్లు, దాదాపుగా 30 కోట్లు పెట్టినాం సార్. భీమా నాయక్ ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ఇలాంటి, మధు కాకుండా, బాలాజీ నాయక్ కాకుండా, మళ్ళీ భీమా నాయక్ అని, గౌతమ్ అని, కవిత అని. అరే ఈ అన్ని పేర్లలో నేనేమంటున్నా శంకర్ నాయక్ గారు, మీరు నష్టపోయారు. బట్ ఈ అన్ని పేర్లలో మంగ్లీ పేరును ఎవరు ప్రస్తావించారు? ఎందుకు మంగ్లీ పేరు దీంట్లోకి వచ్చింది? ఎక్కడ మీకు, అంటే ఏ ధైర్యంతో మీరు ₹30 కోట్ల ఇచ్చారు? సార్ మా మంగ్లీకి బాలాజీ నాయక్ ఇల్లు కట్టించేటప్పుడు మధు నాయక్ ఆడ వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు మంగ్లీని తెచ్చిండు సార్. ఆహా, అంటే గృహప్రవేశానికి పిలిచారా? గృహప్రవేశం ఇంకా జరగలేదు సార్, ఓన్లీ కట్టుబడి జరుగుతుంది. మంగ్లీ తీసుకొచ్చిండు. నా వెనకాల మంగ్లీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మీకు రూపాయి డోకా లేదు, మీకు బరాబర్ 10 సంవత్సరాలు నడుస్తుంది. కాకపోతే తర్వాత ₹5 ఇంట్రెస్ట్ అది. ఇప్పుడైతే బరాబర్ ₹10 ఇస్తున్నాం మీకు, తర్వాత ఇదే ఇంట్రెస్ట్ ఉండదని గ్యారెంటీ. అప్పటికి అంటే మంగ్లీ మధు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి మీరు డబ్బులు కట్టేశారా? కట్టేసాం సార్. అప్పుడు మరి మంగ్లీ మీ కళ్ళ ముందు ఉంది కదా, మీరు అడిగారా మిమ్మల్ని చూసి మేము ఇంత డబ్బులు కడుతున్నాం, మీరు మా వెనకాల ఉంటారా అని చెప్పి? సార్ నైట్ 11 గంటలకు వచ్చింది సార్. నైట్ శంకర్ నాయక్ గారు మాట్లాడండి. నేను ఏమంటున్నా, మంగ్లీ అక్కడికి వచ్చినప్పుడు అప్పటికి మీరు డబ్బులు కట్టున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి మేము డబ్బులు కడుతున్నాం అని అన్నారు, అడిగారా? మంగ్లీ వచ్చి ఆడ ఇంటికాడ వచ్చి ఫోటో దిగిండు సార్. మంగ్లీ మన ఇంటికి వచ్చింది, మీకు ఏం నష్టం లేదండి పెట్టండి, నేను ఉన్నా కదా, నేను ఎక్కడ పోను, మన తండ్రి అబ్బాయి కదా, మీకు ఎంత అంటే అంత ఇవ్వండి, నేను బరాబర్ మీకు ఇంట్రెస్ట్ కట్టిస్తానని చెప్పేసి ఉద్దేశంతో ఆ ధైర్యంతో మేము ఇచ్చినాం సార్. ఒక రూపాయి ఆశ పడ్డాం తప్ప మాకు ఏం లేదు సార్. ఇప్పుడు ₹1 ఇచ్చింది అసలు కట్ చేసుకుని మిగతా డబ్బులు ఏమంటే కూడా వాళ్ళు ఇస్తామని ఇన్ని రోజుల నుంచి మా తండ్రి. నేను జస్ట్ మన పాల్తి రమేష్ సార్, చిన్న 32 ఏజ్ సార్, చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సార్, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అంటే నేనేమంటున్నా శంకర్ నాయక్ గారు, ఇప్పుడు ₹30 కోట్ల అంటే ఆల్మోస్ట్ మీ తండా మొత్తం బాధితులే దీంట్లో. బట్ పాయింట్ ఏంటంటే ఇంతమందికి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు అర్థమైపోయింది. ఇంత నష్టం జరిగిందని మీకు తెలిసినప్పుడు మీకు వాళ్ళు మధు మోసం చేస్తున్నారు, మీతో ఇందాక మీరు చెప్పినటువంటి హేమకాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక టీం ఫామ్ అయింది, వెనకాల మంగ్లీ ఉందని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. మీరంతా మంగ్లీని కలిసే ప్రయత్నం చేశారా? మంగ్లీని ఏమైనా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారా? ఊరంతా కలిసి తండా మొత్తం పోయడానికి ఏమైనా ట్రై చేశారా?
నా వెనకాల బ్యాక్గ్రౌండ్ మంగళి ఉంది అని ఉద్దేశం చెప్పాడు, కానీ మంగళి మేమైతే ఇక ఆయన మంగళి ఆధ్వర్యంలో డబ్బులు లేదు సార్. మధు మధు బాలాజీ వీళ్ళ ఆధ్వర్యంలో ఇచ్చినాం. వీళ్ళు మనకు ఉన్న ఉద్దేశంతో మంగళి డైరెక్ట్ మేము మంగళి పెట్టలేదు సార్. అయితే వాళ్ళ విషయం ఏంటంటే వాళ్ళ బర్త్డేకు 40 లక్షలు మన మధు ఇచ్చిండని ఇక 10 మందిలో చెప్పురు. నా కళ్ళ ముందు 40 లక్షలు క్యాష్ ఇచ్చిండు అని ఇక మన జనాలు చెప్తురు. వాళ్ళ 40 లక్షల క్యాష్ 40 లక్షల క్యాష్ ఎవరు మధు మంగ్లీకి ఇచ్చారంటున్నారా? అవును సార్. అంటే ఇది వాస్తవమేనా? వాళ్ళు చెప్పిన మాట మీరు విన్నారు అంతే? 100% వాస్తవం సార్. జనాలు కూడా ఒక్కొక్కరు 5 కోట్లు సార్, 7 కోట్లు, 10 కోట్లు ఇచ్చారు సార్. ఇది వాస్తవం. సోషల్ మీడియాలో ఇంత యాడ్ వచ్చిందమ్మా మీకు ఇదని చాలా మంది హింసిస్తారు, కానీ ఇది బరాబర్ 100% అబద్ధం ఆడరు సార్. గిరిజనులు అయితే అబద్ధం ఆడరు బరాబర్. నేను ఏమంటున్నా ఇదే పాయింట్. 1 సెకండ్, లెట్స్ టాక్. 40 లక్షల రూపాయలు మంగ్లీకి ఇచ్చినట్టు ఎలా తెలుసు? ఏం జరిగింది? దీనిపైన మంగ్లీని కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం. ఈ 40 లక్షల విషయం చెప్పండి. ఎట్లా, ఎవరు ఇచ్చారు, ఎవరికి, ఎట్లా ఇచ్చారు? మధు ఫంక్షన్ వాళ్ళ బర్త్డే ఫంక్షన్ లో 40 లక్షలు క్యాష్ ఇచ్చిండు సార్. అంటే ఎవరు మీకు ఎవరు చెప్పారు? మీకు మధు చెప్పారా, లేదంటే మీరు కళ్ళతో చూస్తారా, ఎవరైనా చూసిన వాళ్ళు చెప్పారా? మా తండాతోను చెప్పిండు సార్. 40 లక్షలు క్యాష్ ఇచ్చిండు, 4,50,000 నెక్లెస్ కొనిపించిండు. అది కాకుండా కోకాపేటలో 100 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టిస్తుందంట. 2 కోట్లు పెట్టి కారు కొన్నదంట. ఇలా బిచ్చు నాయక్ సింగర్ సార్ మంగళికి ఇండస్ట్రీలో పరిచయం చేసింది. బిచ్చు నాయక్ కూడా ఇలా అంత ఆస్తి లేదు. మంగళికి ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంత ఆస్తి? సరే, అంటే మంగళికి ఆస్తి నిజంగానే కార్లు కొందా, ఇల్లు కొంటుందా 100 కోట్ల రూపాయలు పెట్టి? అది ఇన్వెస్టిగేషన్ లో భాగం. అది ఒకవేళ నిజంగానే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మంగళి ఇల్లు కారు కొంటే ఖచ్చితంగా మంగళికి శిక్ష పడాల్సిందే. మీరు అన్నటువంటి 40 లక్షల రూపాయల క్యాష్ నిజంగానే ఇచ్చారా? ఎందుకంటే 4 లక్షల నరబెట్టేసి నెక్లెస్ కొనిచ్చారా? ఇవన్నీ అంటే ఒక సోషల్ మీడియా పరంగా, లేదంటే ఇది స్ప్రెడ్ చేయడానికి ఓకే, కానీ వాస్తవాలు ఏంటి అనేది తెలియదు. మీరు బాధితులు కాబట్టి ఎవరో చెప్పింది ఖచ్చితంగా మీరు నమ్మడంలో తప్పేం లేదు, కానీ వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన. మరి నేనేమంటున్నా అంటే శంకర్ నాయక్ గారు, ఇక్కడ అత్యాశకు మీరు పోయారు. మీరు ఆశపడ్డారు. మీరు ఆశపడి మీకు వచ్చినటువంటి చిన్న ఏదో ఒక్కొక్క చిన్న లాభం వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో 2-3 నెలల తర్వాత మీ తండాను మొత్తం మీరు ఇళ్ళకి లాగేశారు. మీరు దాంట్లో 2% దాంట్లో కమిషన్ తీసుకున్నారు. సో మీరు చాలా అన్యాయం చేశారు కదా. మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ చెల్లెళ్ళను, కుటుంబాలను, ఇప్పుడు వాళ్ళ చావుకు కారణాలను అందరూ బాధితులే కదా దీంట్లో. అవును సార్. ఇప్పుడు మేము ఏమంటున్నాను సార్, మాకు వడ్డీ రూపంగా ఎంత ఇచ్చారో అంత కట్ చేసిన మిగతా రిమైండింగ్ అమౌంట్ అడుగుతున్నాం సార్. ప్రిన్సిపల్ అడుగుతున్నాం కదా సార్, వాళ్ళ ఇంట్రెస్ట్ అడగట్లేదు కదా. మేము ఇచ్చిన బాధితులకు మేము ఏజెంట్లకు ఏమంటే, సార్ మీరు మాకు ఎంత ఇచ్చారో మిగతా అమౌంట్ ఇవ్వమంటున్నాం. వాళ్ళు వడ్డీ రూపంగా వద్దు, మాకు వడ్డీ రూపంగా అసలు కట్ చేసుకొని మిగతా రిమైండింగ్ అమౌంట్ ఇవ్వమంటున్నాం. అయితే ఆ అమౌంట్ ఇవ్వడానికి ఇలా 7-8 నెలలు సార్, 9 నెలలు. ఇప్పుడు మీరు ఎవరిని కన్సల్ట్ అయ్యారు? మరి మంగ్లీ విషయంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుబ్బారావు ఎక్కడ ఎంటర్ అయ్యారు? ఇక మేమైతే ఇక మొత్తం ఇక మీడియా ద్వారా చెప్పుకున్నాం సార్. మేము ఎవరికి కన్సల్ట్ కాలేదు సార్. డైరెక్ట్ మధుకి ఇచ్చినాం, మేము భీమా నాయక్ ఇచ్చినాం సార్. మేము డబ్బులు డైరెక్ట్ ఇచ్చినాం. మాకు ఇక మంగళి సంగతి మాకు తెలియదు. ఏంటంటే మా ఎమ్మడి మంగళి ఉంది, బ్యాక్గ్రౌండ్ మంగళి ఉంది. మంగళి ఒక గిరిజన బిడ్డ, ఒక సింగరు. ఆమె ఎందుకు మోసం చేస్తుంది? మంగళి తమ్ముడు కూడా మన కంపెనీలో 200 కోట్లు పెట్టిండని చెప్పిండు తప్ప, కానీ ఇక మంగళి తమ్మునికి ఎంత ఇచ్చాడో మాకు తెలియదు. ఇక తర్వాత మొత్తం బయటకు వస్తుంది సార్. అయితే వాస్తవానికి బర్త్డేకి అయితే 40 లక్షలు బరాబర్ ఇచ్చిండని 100 మంది చెప్తున్నారు సార్. ఇది అని నేను ఏమంటున్నా, 100 మంది చెప్పడం వేరు, అక్కడ ఆధారాలు ఉండడం వేరు. 40 లక్షల రూపాయలు బర్త్డేకి పెట్టారంటే అది చాలా పెద్ద అమౌంట్. దాంట్లో ఆధారాలు బరాబర్ సార్, ఆధారాలు ఉంది. ఇప్పుడు నా మీద ఎందుకు ఫ్రాడ్ ఇంత జరుగుతుంది? మధును డైరెక్ట్ పిటిషన్ చేయొచ్చు కదా సార్. మధును ఎందుకు పిటిషన్ చేయట్లేదు సార్? వాళ్ళని లాయర్ పట్టుకుని మధు ఆల్రెడీ A1 గా దీంట్లో ఉన్నాడు కదా, అరెస్ట్ అయి ఉన్నాడు కదా. అవును సార్, అవును. సో విషయాలు బయటికి రావు. డైరెక్ట్ అవును సార్, మధును ఇప్పుడు డైరెక్ట్ చేసుకో సార్. డైరెక్ట్ లాయర్ను పట్టుకొని లాయర్ సిపిని కలవడం, వీళ్ళని కలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో లైన్ లో మీరు ఇక్కడ శంకర్ నాయక్ గారు, జస్ట్ ఆలోచన విధానం ఎట్లా ఉండాలన్నది నా పాయింట్. మీరు 20 లక్షలు మీరు పెట్టడమే కాకుండా ఇంకా కొంతమందితోటి 20 లక్షలు 10 లక్షలు పెట్టించి ఆల్మోస్ట్ ఒక తండా నుంచే 30 కోట్ల రూపాయలు పెట్టారంటే ఎన్ని ఆస్తులు అమ్ముకుంటే, ఎన్ని జీవితాలు త్యాగం చేస్తే 30 కోట్ల రూపాయలు అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. బట్ దీంట్లో మధు మిమ్మల్ని ట్రాప్ చేస్తుండు, మధు మంగ్లీ పేరు వాడుతుండు,
మధు ఏం మోసం చేస్తుండ అన్నటువంటి అనుమానం మీకు ఎందుకు రాలేదు? మధు వెనకాల ఇంకా చాలా మంది పేర్లు వచ్చాయి. ఒక ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి తమ్ముళ్ళు కూడా దీంట్లో ఉన్నారు, మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఇంకా దీంట్లో ఉన్నారు. సో ఎందుకు అనుమానం మధు పైన ఎందుకు రాలేదు? మధు మీద ఎందుకు అనుమానం రాలేదంటే ఉన్న ఊర్లో దాదాపుగా 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తుండ్రు సార్. అందుకనే మేము నమ్మకం పడ్డది మాకు. 5 కోట్లు ఉన్న ఊర్లో ఇలా ఏమైనా ఫ్రాడ్ జరిగితే ఆ ఇల్లు కూలకూడదు. అందుకని ఉన్న ఊర్లో ఒక 5 కోట్లు ఇల్లు కడుతుంటే మేము ఆశపడ్డాం తప్ప మాదేం తప్పు లేదు సార్. వాస్తవానికి 5 కోట్ల ఇల్లు మధు 5 కోట్ల ఇల్లు కట్టక ముందు, మీ దగ్గరికి రాకముందు, ఈ ట్రాన్సాక్షన్ జరగక ముందు మధు మీ ఊరేడే కాబట్టి మధును మీరు ఎట్లా చూశారు? తర్వాత ఎట్లా చూశారు? మధు జీవన శైలి ఏంటి? ఆయన ఎట్లా బతికేది? ఆయనకు ఆస్తులు ఉన్నాయా? ఎట్లాంటి జీవితం ఆయన? ఆస్తులు ఏం లేదు సార్. ఇలా ఏం ఆస్తి లేని వాడు ఇట్లా 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుతుండగా మేము కూడా ఒక బతుకుతామని ఉద్దేశంతో పెట్టినాం సార్. ఇక గోల్డ్ పెట్టి చిన్న అనుమానం రాలేదు శంకర్ గారు? మీరు చెప్తుంటే నాకే వస్తుంది. 30 కోట్లు మీ తండా నుంచి పోతే 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టే సామర్థ్యం ఉండదా? మీకు ఎందుకు అనుమానం రాలేదు? డాలర్ సార్ వాళ్ళు ఏమన్నారండి సార్, డాలర్, బిట్ కాయిన్, యూఎస్డి, క్రిప్టో కరెన్సీ ఈ విధంగా మాకు బిజినెస్ ఉంది, ఆన్లైన్ మొత్తం బిజినెస్ ఉంది, మాకు 1 కోటి పెడితే 3 కోట్లు వస్తుంది అని చెప్పి వాళ్ళు మీటింగ్లు పెట్టి మీటింగ్ పెట్టి ఇట్లా మోసం చేస్తారు వాళ్ళు. మాకు బ్రెయిన్ వాష్ చేశారు మిమ్మల్ని మొత్తం. అవును సార్. ఇప్పుడు మాకు క్రిప్టో కరెన్సీ, డాలర్, యూఎస్డి, మన డాలర్ ఈ విధంగా మాకు ఫ్యూచర్ మొత్తం డాలరే ఉంది, ఫ్యూచర్ మొత్తం క్రిప్టో కరెన్సీ ఉంది. బిట్ కాయిన్ నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం బిట్ కాయిన్ ఇవాళ మన ఇండియా రూపీస్ ఉండదండి, అన్ని డాలర్లు ఉంటది. డాలర్ ఈ విధంగా కోట్లు వస్తుంది. మీకు మాకు ₹1 వస్తుంది కదండి, మీకు ₹10 ఇంట్రెస్ట్ ఇస్తున్నామని వాళ్ళు చెప్తేనే మేము డబ్బులు పెట్టినాం. కానీ మాకు ఇప్పుడు మీకు ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా ఎక్కడ అకౌంట్స్ లేవు, అన్ని ఇది కూడా చేతితోనే ఇచ్చారు కదా, బై హ్యాండే కదా? చేతి రూపంగా ఇచ్చారు. వాళ్ళ అకౌంట్ నుంచి కూడా కొన్ని కొట్టారు సార్ మాకు. ఎవరి అకౌంట్ నుంచి వచ్చినాయి? మధు అకౌంట్ నుంచి వచ్చాయా? మధు అకౌంట్ ఓన్ అకౌంట్ కాదు సార్, వాళ్ళ కంపెనీ జిఎన్ఏ అని కంపెనీ ఉంది సార్. అదే గోకుల్ నందన్ కంపెనీ తోటి ఒక అకౌంట్, గోకుల్ నందన్ కంపెనీ నుంచి ఒక అకౌంట్ చేసిన వాళ్ళు, దాంట్లో నుంచి 5 లక్షలు కొట్టేవాళ్ళు వాళ్ళు వడ్డీ రూపంగా. లాస్ట్ డబల్ అన్నారు సార్, 5 నెలల్లో డబల్ అన్నారు. లాస్ట్ 5 నెలల్లో డబల్. సో 30 కోట్లకు 60 కోట్లు వస్తాయి అనుకున్నారు మీటింగ్ సార్. లాస్ట్ 6 నెలల్లో డబల్ అని కూడా మీటింగ్లు పెట్టిన వాళ్ళు. 6 నెలల్లో డబల్, 10 లక్షలు పెడితే 20 లక్షలు అవుతుంది. లాస్ట్ డబల్ అనేసరికి కోట్లు పెట్టినాం సార్, కోట్లు. ఏం చదువుకున్నారు శంకర్ గారు? మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ వరకు చదువుకొని కనీసం సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు లేకుండా బిట్ కాయిన్ వ్యవస్థ భారతదేశంలో అంత సీరియస్ ఉందా? ఈవెన్ స్టాక్ మార్కెట్ లోనే ఎవరు నమ్మరు, స్టాక్ ఏజెన్సీలే, స్టాక్ ఎవరైనా ఏజెంట్ ఉంటేనే మోసపోయే మండలం పెద్దవరం సార్. ఓన్లీ పేపల్లి మండలం, పెద్దవరం మండలం, గుర్రపూడి మండలం, ఈ మండలాలు, మల్లిపల్లి మండలం, ఈ మండలాల వరకు ఎక్కువ మా రిలేటివ్ అందరూ చెప్పారు ఇక్కడనే ఫ్రాడ్ అయిపోతుంది. వేరే మండలం లేదు సార్, వేరే జిల్లా లేదు. ఓన్లీ నల్గొండ జిల్లాలోనే 2-3 మండలాల్లోనే ఎక్కువ బాధితులు ఉన్నారు. ఈ రికవరీకి ఉన్నాక కొంచెం కాకుండా చాలా మంది పరిస్థితి ఘోరంగా ఉంటుంది సార్. ఎందుకంటే బాధితులు ఒత్తిడి తట్టుకోలేక ఇలా మనస్తాపం చెంది చాలా మంది చనిపోయే పరిస్థితి వచ్చింది సార్. మీరు కూడా ఒక దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తే. ఎందుకంటే మిమ్మల్ని నమ్మే వాళ్ళంతా తీసుకొచ్చారు, మీరు ఒకరు నమ్మితే వాళ్ళు మిమ్మల్ని నమ్మారు. దీంట్లో అందరిని తీసుకొచ్చారు, అందరి పేర్లు పెట్టారు. మంగ్లీని తీసుకొచ్చారు, మంగ్లీ తమ్ముని తీసుకొచ్చారు. ఆ వీడియో ఏంది, వందల కట్టాలు ఏంది, చూస్తేనే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఏదో ఈడీ రైట్స్ జరిగిన స్థాయిలో ఈ స్కామ్ కనిపిస్తోంది. బట్ మీరు మధును మాత్రమే మీరు చూశారు, మధు చెప్పినటువంటి పేర్లను మీరు నమ్మారు, మధు మంగ్లీతో ట్రావెల్ అయ్యారు. సో ఇవి మాత్రమే ఈ కేసులో కనిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మంగ్లీ తమ్ముడు మీకు ఎప్పుడైనా కనిపించారా? మంగ్లీ తమ్ముడు మీతో ఏమైనా మాట్లాడారా? ఓన్లీ మీటింగ్ అప్పుడు అది రియల్ ఎస్టేట్ మీటింగ్ రిబ్బన్ కట్ చేయడానికి ఇలాంటి విషయంలో వస్తాడు సార్. డైరెక్ట్ మా కనవాడు ఈడ మన మల్లెపల్లిలో విష్ణు కాంప్లెక్స్ లో షాప్ ఓపెనింగ్ నాడు వచ్చిండు మంగ్లీ తమ్ముడు. అంటే ఆయన రిబ్బన్ కటింగ్ వచ్చారు యాజ్ ఎ గెస్ట్, అంతేనా? అవును సార్. ఆ టైంలో మంగ్లీ తమ్ముడు మీతో ఏమైనా మాట్లాడారా? ఈ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ గురించి మీరేం భయపడదు అట్లాంటి ఏమైనా ధైర్యం చెప్పారా? అంటే మమ్మల్ని అంత దగ్గరకు రానికి పోయేది సార్, వాళ్ళ ఎమ్మడి మేము ఫోటో దిగేది. కనీసం అప్పుడైనా డౌట్ రాలేదా మమ్మల్ని ఎందుకు మాట్లాడనీయట్లేదు? మంగ్లీని కలవలేదు, మీరు మంగ్లీ తమ్ముడిని కలవలేదు అంటే ఇక డైరెక్ట్ మాకు తండ్రి దగ్గరనే కదా ఒక అబ్బాయి, మన ఈయన చూసుకున్నాం, ఈయననే సోప్ టాప్, ఒక లగ్జరీ మన కార్లు,
మహేంద్ర తార్ కార్లు 100 కార్లు సార్ వాళ్ళేమడి 100 కార్లు ఇట్లా. ఇప్పుడు మీ గ్రామంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, బాధితుడు. అవును సార్. ఆత్మహత్య చేసుకున్నప్పుడు మరి మధు వాళ్ళ ఇంటికి వెళ్ళడమా, వాళ్ళ ఇంటి ముందు నిరసన తెలపడమా? మధు ఏమి కీలకంగా కనిపించారు కదా, వెనకాల మంగ్లీ ఆస్తులు సంపాదించిందా, బినామీలు పెట్టుకుందా, అదంతా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. బట్ మీ కళ్ళ ముందు కనిపించేటువంటి వ్యక్తి మధు మాత్రమే కదా. ఎందుకు మధును మీరు మధు ఇంటి వైపు వెళ్ళడం వల్ల అంటే మధును క్వశ్చన్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? జరిగినాయి సార్. పోయినాం, ఆ ఇల్లు మొత్తం పగల కొట్టినాం, మొత్తం కాలా పెట్టినాం సార్. మొత్తం ఇల్లు కాలబెట్టినాం. వాళ్ళు రావట్లేదు, మీ డబ్బులు మీకు ఇస్తాం, మీరు నా ఇల్లు కన్నా ముట్టుకుంటే మీకు డబ్బులు రాదు, మీరు కన్నా పోలీస్ స్టేషన్ లో పోతే మీకు డబ్బులు రాదు, మీరు కన్నా మీడియా ముందులో మాట్లాడితే మీ డబ్బులు రాదని ఇన్ని రోజులు భయపెట్టించారు వాళ్ళు మమ్మల్ని. మీరు కన్నా ఒక నిమిషం, పోలీస్ పిటిషన్ ఇస్తే రైట్. మీకు మిమ్మల్ని కంప్లీట్ ఒక ట్రాప్ లో పెట్టారు మధు, నాకు అర్థమవుతుంది ఇక్కడ సీన్ చూస్తున్న ప్రజలకు కూడా అర్థమవుతుంది. సో దీనిలో మంగ్లీ పాత్ర ఎంత, అడ్వకేట్ల వర్షన్ ఏంటి?